Friends, very good evening and welcome you all for this scientific demonstration by the most experienced speaker and leader, motivator, who is going to talk to you on this, how this water benefits you and how you can benefit from this demo. Please do watch and carefully, and I request you all to make notes from this demonstration. And if you have any questions, that's fine. Please keep aside. Please park it and speak to him after this. Friends, దయచేసి మీరందరూ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా ఆ ప్రశ్నలన్నీ కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ అని భావిస్తాం. వాటిని మీకు వీలైనంత వరకు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత చివరిలో మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అప్పుడు మీరు అడగొచ్చు. ఒకవేళ బోస్ గారు డెమో చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఏదైనా మీకు కావాలి అనుకున్నట్లయితే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, కానీ డిస్టర్బ్ చేయకుండా అలా వెళ్తే చివరిలో మనకి తప్పకుండా ప్రశ్నలకి సమాధానాలన్నీ దొరుకుతాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ చంద్రబోస్ గారు మీరేమనుకుంటున్నారు అనేటప్పుడు చాట్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ ఐ రిక్వెస్ట్ మోస్ట్ సీజన్డ్ అండ్ మోస్ట్ లవబుల్ లీడర్ ఆఫ్ ఎనాజిక్ మన వడ్డాది విజయ్ చంద్రబోస్ గారిని విజయకేతనం ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాం. Thank you, Raj Garu. Thank you for the wonderful invitation and introduction about me. I'm really excited about showing the demonstration to new people. ఎందుకంటే ఈ వాటర్ ని నేను 4 to 5 years 2016 జనవరి నుంచి ఎంజాయ్ చేస్తున్నాను కెంగన్ వాటర్ ని. అండ్ నాకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అండ్ నా ప్రీవియస్ పిక్స్ చూస్తే చంద్రబోస్ ఇంత అందంగా లేడు కదా అని అనుకుంటారు. బికాస్ ఆఫ్ ద బ్యూటీ వాటర్ అండ్ I'm enjoying more beauty and anti-aging properties నేను ఎంజాయ్ చేస్తున్నాను. And by the grace of God, I'm really healthy. I'm enjoying the full benefits of Kangen water. So ఈ రోజు ఈ Kangen water గురించి చెప్పడానికి really excited. My dear friends, కొత్త వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మీకు ఆల్రెడీ ఏదైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో, మీకు తెలిసిన సైన్స్ తోటి మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి డెమాన్స్ట్రేషన్ అంతా నిజమేనా, కరెక్టేనా, సైంటిస్టులు డెవలప్ చేసిందేనా, లేకపోతే అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఐ రియల్లీ వెల్కమ్ యువర్ డౌట్స్ అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ సైంటిఫిక్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ది వండర్ఫుల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ అవైలబుల్ టు సేఫ్ గార్డ్ అవర్ హెల్త్ బై ఇంప్రూవింగ్ ఇమ్యూనిటీ. ఈ రోజు మనకి కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రతి డాక్టర్, ఈవెన్ ప్రధానమంత్రి గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోండి, మీ రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోండి, పళ్ళు బాగా తినండి, ఇలాగా మనకి చాలా సజెషన్స్ ఇస్తున్నారు. అయితే ఎన్ని కిలోలు పళ్ళు తింటాం, ఎన్ని లీటర్లు గ్రీన్ టీ తాగుతాం, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ. అది కూడా నేను సబ్జెక్ట్ లో కవర్ చేయబోతున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ 45 minutes సెషన్. దిస్ ఈస్ ప్యూర్లీ సైంటిఫిక్ సెషన్. మీకు నేను వాడే టూల్స్ అన్ని కూడా సైంటిఫిక్ టూల్స్ ఉంటాయి. ఒక చిన్న మ్యాజిక్ షో కూడా ఉంటుంది లాస్ట్ లో. ఓకే, బట్ దట్ ఈస్ ఆల్సో టు షో యూ హౌ దిస్ వాటర్ ఈస్ బెటర్ దాన్ అవర్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. అండ్ వన్ మోర్ థింగ్, నేను నా పర్సనల్ డిస్క్లైమర్ ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్రేడ్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్. మీరు తాగే వాటర్ ఈస్ ది బెస్ట్. నేను అది మీరు తాగే వాటర్ మంచిది కాదని చెప్పబోట్లేదు, దాన్ని మీరు తాగే వాటర్ చెడ్డదని ప్రూవ్ చేయబోట్లేదు. నా తపనంతా ఏంటంటే, నాకు ఎలాగైతే ఒక డాక్టర్ గారు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు నేను దీన్ని ప్రాపర్ గా పాజిటివ్ గా రిసీవ్ చేసుకొని వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అని నేను పాజిటివ్ గా చూసి దాని గురించి స్టడీ చేశాను. మీరందరూ కూడా పాజిటివ్ గా స్టడీ చేసి ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో ఉంటే నా ఇంటిల్లిపాదికి ఎలా ఆరోగ్యంగా ఉంటాం అనేది మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్. అంటారు కదా, మీరు ఎలా చూస్తే అది దొరుకుతుంది. ఇందులో నాకేమీ అవసరం లేదు అనుకుంటే యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఎ నెగటివ్ వే. ఓకే, బట్ ఈ ప్రోడక్ట్ గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని లక్షల మంది ఎలాగైతే ఆరోగ్యాన్ని పొందారో, హెల్త్ ఎంజాయ్ చేస్తున్నారో, లేదా వాళ్ళ హెల్త్ ని రీగెయిన్ చేశారో,
మీరు కూడా మీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద కంపెనీ ఫస్ట్. My dear friends, Enagic is the company. Enagic, okay. This is a Japanese-based company, and a beautiful family చూస్తున్నారు కదా మీరు. Mr. Oshiro is the CEO of the company. He is the owner of the company. This is his family. Okay. ఈయన just 80 years young boy అని చెప్పుకుంటూ ఉంటారు. This is ఈ Enagic Global E-Friends అనే మ్యాగజైన్ ఇది. ఈ మ్యాగజైన్ ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాల్యూమ్ 230, ఎడిషన్ ఆఫ్ January 2020. ఓకే. ఈ January 2020 ఎడిషన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, అగైన్ మిస్టర్ ఒషిరో గారి మెసేజ్ ఉంటుంది ప్రతి ఎడిషన్ లో కూడాను, ఎవ్రీ మంత్ వస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, దిస్ ఇస్ అ వండర్ఫుల్ పిక్చర్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ పిక్చర్ లో మనకి ప్రపంచ వ్యాప్తంగా ఎనాజిక్ యొక్క బ్రాంచ్ ఆఫీసెస్, సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది లిస్ట్ ఉంది. ఓకే. అంటే ఆఫీస్ కానీ సర్వీస్ సెంటర్ కానీ ఉన్న లిస్ట్ ఇది. కానీ ఈ కంపెనీ ఎనాజిక్ అనే కంపెనీ 1974 నుంచి 172 దేశాలకి ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే ఫస్ట్ 2015 అక్టోబర్ లో ఈ డెమాన్స్ట్రేషన్ విన్నానో, ఐ ఫెల్ట్ వావ్, 172 దేశాలకి ఒక ప్రోడక్ట్ 45 years నుంచి ఉన్న కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుందా? మరి ఇండియాకి ఎందుకు ఇంత లేట్ గా వచ్చింది? దట్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఎవరైతే మలేషియా నుంచి వచ్చారో వారిని నేను ఫస్ట్ క్వశ్చన్ చేశాను, సార్ ఇది మరి ఇండియాకి ఎందుకు ఇంత లేట్ గా వచ్చింది ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే, ఆయన నా భుజం మీద చేసి ఒక మాట చెప్పారు. ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్, ఐ రియల్లీ డోంట్ నో వై ఇండియన్ మార్కెట్ 2016 దాకా ఎందుకు 2015 దాకా ఎందుకు లాంచ్ అవ్వలేదు నాకు తెలీదు. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు ఓన్లీ వన్ థింగ్, అట్లీస్ట్ ఈ రోజు నుంచి మీరు ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్ తీసుకోండి, మీ ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవడానికి దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే అని చెప్పారు. దాని తర్వాత నేను స్టడీ చేశాను. డాక్టర్ మదన్ మోహన్ గారు నాకు ఈ ప్రోడక్ట్ చెప్పినందుకు ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ థింగ్. రైట్. అలాగే చూడండి, ఇక్కడ స్లైడ్స్ లో చూపించారు 45-year-old కంపెనీ. నేను ఈ రోజు మాట్లాడుతున్న కంపెనీ నాకన్నా 5 ఏళ్ళు పెద్దది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. రైట్. అండ్ తర్వాత ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఈ ప్రోడక్ట్ ని, ఎంటైర్ ప్రోడక్ట్ ని వీళ్ళే తయారు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది అనుకుందాం, ఈ ప్రోడక్ట్ ఇట్స్ ఏ పాయింటర్. ఓకే. జనరల్ గా పిసిబి బోర్డ్ ఒక కంపెనీ, లేకపోతే ఇంకొక బటన్స్ ఇంకొక కంపెనీ, మౌల్డ్ ఇంకొక కంపెనీ, ఇలాంటివి తయారు చేసి అసెంబుల్ చేసి అమ్ముతారు అనుకుందాం ఎగ్జాంపుల్. బట్ ఎనాజిక్ కంపెనీ ఏం చేస్తుందంటే టోటల్ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కంపెనీలోనే తయారు చేస్తారు. దట్ ఈస్ ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అదర్స్. వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి తీసుకోవట్లేదు, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయట్లేదు. టాప్ ఇండస్ట్రీ లీడర్ కన్నా ఐ కెన్ సే they are the pioneers in this product. This is a fantastic product which is certified by the Japanese government of family welfare department. Okay. వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని మెడికల్ డివైస్ అని సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మనము వెబ్సైట్ లో చూడొచ్చు. ఇట్స్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. ఓకే. నోటబుల్ ఎండార్స్మెంట్స్ అండ్ రికగ్నిషన్స్ వరల్డ్ వైడ్, A-rated member of the Better Business Bureau, offices in Los Angeles, New York, Chicago, Honolulu and Canada. And in India, we have a beautiful, wonderful office in Bangalore, right? Now I'm going into the subject, scientific demo on regain health with water. ఈ అద్భుతమైన పదాన్ని మీరు గమనించాలి. రీగెయిన్ అంటే ఏంటి? తిరిగి మనం పొందడం. ఏం పొందుతున్నాము? హెల్త్. అంటే మరి ఇప్పుడు మనం హెల్దీగా లేమా? చాలా మందికి డౌట్ వస్తుంది. నేను చాలా హెల్దీగా ఉన్నానండి. ఎవ్రీబడి ఫీల్స్ దట్, రైట్? ఓకే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ రోజు మీరు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కొంతమంది డిసీజ్డ్ పర్సన్స్, సిక్నెస్, ఇల్నెస్, రోగగ్రస్తులైన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, సార్ మీకేమన్నా వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ లేకపోతే సింప్టమ్స్ కానీ వచ్చాయా, మీరు ఈ రోజు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అని అంటే, లేదండి అలా వచ్చి ఉంటే బాగుండేది, నేను ప్రికాషన్ తీసుకునేవాడిని, ఆవిడ అడాప్టెడ్ వాకింగ్, ఎక్సర్సైజ్, లేకపోతే మంచి డైట్, ఇంకా మంచి డైట్ తీసుకునేవాడిని, ఇంకా మంచి వాటర్ తీసుకునేవాడిని, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే హెల్త్ అనేది ఎటువంటిది అంటే మై డియర్ ఫ్రెండ్స్, చేజారిన తర్వాత కానీ తెలియదు దాని విలువ. అంటే గ్లాస్ ఉంది, ఇఫ్ ఐ లూజ్ ఇట్ దెన్ ఐ విల్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ గ్లాస్. అంటే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్, అంటే మనకి చేతిలోంచి వెళ్ళిపోతే తప్ప దాని విలువ మనకు తెలియట్లేదు. అందులో హెల్త్ అనేది ఫస్ట్. అండ్ అన్ఫార్చునేట్లీ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బంధాలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోవడం చాలా కష్టము.
డబ్బు ఎంత ఖర్చు పెట్టినా కూడా. సో అందుకని ఈ పదం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రీగెయిన్ హెల్త్ విత్ వాటర్. వాటర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? హెల్త్ కి వాటర్ కి ఏంటి సంబంధం? మనము ఆహారం గురించి మాట్లాడుకోవచ్చు, ఔషధాల గురించి మాట్లాడుకోవచ్చు, మన సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎక్సర్సైజ్, థెరపీస్, వాట్ నాట్ ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ వాటన్నిటి బెనిఫిట్స్ మన శరీరానికి అందాలి అంటే అల్టిమేట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం మనం తీసుకున్న న్యూట్రిషన్ కానీ, మనం చేసిన ఎక్సర్సైజ్ వల్ల జనరేట్ అయిన లాక్టిక్ యాసిడ్ కానీ, ఇది తీయాలన్నా, న్యూట్రిషన్ సెల్ కి రీచ్ అవ్వాలన్నా అన్నిటికీ కావాల్సింది వాటర్. సో ఇప్పటిదాకా మనం ఏ వాటర్ అయితే తాగామో దానికన్నా బెటర్ వాటర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో బీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఓకే, రైట్. జనరల్ గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి కావాలి? గాలి, నీరు, ఆహారం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కానీ మంతెన సత్యనారాయణ రాజు గారు ఒకటి చెప్తారు, 5 చెప్తారంట. గాలి, నీరు, ఆహారము, విశ్రాంతి, విసర్జన. నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఒకరోజు చెప్పారు ఈ టీచింగ్, నేను నా మనసుకు హత్తుకుంది. గాలి, నీరు, ఆహారము, విశ్రాంతి, విసర్జన. అంటే ఈ రోజుల్లో విశ్రాంతి, విసర్జన కూడా చాలా రెగ్యులర్ గా లేవు. ఓకే, అలాగే దురదృష్టవశాత్తు మనందరం కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఆరోగ్యకరమైన గాలి, ఆరోగ్యకరమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం. విశ్రాంతి, విసర్జన అంటే స్ట్రెస్ఫుల్ గా లేకపోవడము. ఓకే, విసర్జన అంటే డీటాక్సిఫికేషన్. ఇవన్నీ కూడా సమతుల్యంగా ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండొచ్చు. సరే, మరి ఈ పారామీటర్స్ లో మన కంట్రోల్లో ఏమున్నాయి? వీఆర్ లివింగ్ ఇన్ అన్హెల్దీ జోన్. ఓకే, అంటే కాలుష్యంతో నిండిపోయిన, పొల్యూషన్ తో నిండిపోయిన జోన్ లో ఉన్నాము. ప్రతి వ్యక్తి అనుకుంటాడు పొల్యూషన్ తగ్గితే బాగుండు అని, కానీ మనం ఏం చేస్తున్నాము ఇండివిజువల్ గా? వెరీ లెస్. ఓకే, అలాగే పెస్టిసైడ్స్ లేకుండా పంటలు పండుతున్నాయి ఈరోజు. రైతు సోదరులు మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చాలా బాధపడే విషయం ఏంటంటే పెస్టిసైడ్స్ లేకుండా పంట పండితే బాగుండు, పెస్టిసైడ్స్ లేకుండా, ఫర్టిలైజర్స్ లేకుండా పంట మనకి మంచి దిగుబడి వస్తే బాగుండు అనుకుంటారు. కానీ వాళ్ళకి కుదరట్లేదు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో దే ఆర్ స్ప్రేయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. రైట్, ఓకే. నెక్స్ట్, వాటర్. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో మనకి భూమి పాడైపోయింది, నీరు కూడా పాడైపోయింది, గాలి కూడా పాడైపోయింది. రైట్. అయితే ఫార్చునేట్లీ ఈ రోజు మనం తాగుతున్న వాటర్ ఇంత అపరిశుభ్రమైన నీరు కాదు. మనం తాగుతున్న వాటర్ అంతా కూడా ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒక మానవ శరీరంలో 75% నీరు ఉంది అని మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాము. ఆ నీరు ఎలా ఉండాలి అంటే రంగు, రుచి, వాసన ఉండకుండా తటస్థమైన పిహెచ్ లో ఉండాలి. అంటే న్యూట్రల్ పిహెచ్ లో ఉండాలి. దాన్ని మనం పిహెచ్ టెస్ట్ చేసినప్పుడు మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇండికేషన్ రావాలి పిహెచ్ లిక్విడ్ వేసినప్పుడు. ఇవన్నీ చదువుకుని మర్చిపోయాం మనం. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ ఏదో మంచి బ్రాండెడ్ కంపెనీ ఫిల్టరో లేకపోతే లోకల్ కంపెనీ ఫిల్టరో పెట్టుకుంటాము. నీళ్లు దాహం వేయంగానే టక్ మన ఆ ఫిల్టర్ దగ్గర మనము బాటిల్ పెట్టేసుకోవడము, లేదా ఆల్రెడీ ఫిల్ చేసిన బాటిల్ వాటర్ తాగేస్తున్నాము. తాగేసిన తర్వాత వీఆర్ ఫీలింగ్ అబ్బా నాకు దాహం తీరిపోయింది. కానీ ఆ వాటర్ మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఆర్గాన్ కి, ప్రతి సెల్ కి టచ్ అవుతుంది. ఆ సెల్ కి టచ్ అయినప్పుడు ఎటువంటి నేచర్ డెవలప్ అవుతుంది అని తెలుసుకున్నాం. ఓకే, రైట్. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాటర్ బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న నీటికి సంబంధించి ది బెస్ట్ వాటర్ ఎక్కడైనా ఉందా? అసలు ఏ వాటర్ తో మనం తాగే వాటర్ ని కంపేర్ చేసుకోవాలి? చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో న్యాచురల్ హెల్దీ వాటర్ అరౌండ్ ద వరల్డ్, అంటే న్యాచురల్ వాటర్ కాదు, న్యాచురల్ హెల్దీ వాటర్ అనే పదం ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ చూడండి, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, మక్కా అండ్ హిమాలయ. రైట్. ఈ 5 ప్లేసెస్ లో ఉన్న వాటర్ ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని రిలీజియన్స్ కూడా మిరాకిల్ వాటర్, హెల్దీ వాటర్, హీలింగ్ వాటర్, లైవ్ వాటర్ అని డిఫరెంట్ నేమ్స్ తోటి వాళ్ళు పిలుస్తున్నారు. ఆ నేమ్స్ తో, ఆ పేర్లతో ఫేమస్ అయిపోయాయి. ఓకే, సపోజ్ మనకి తెలిసిన ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు మక్కా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా మక్కా వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఏమంటారంటే थोड़ा జంజం పానీ లాదు అంటారు. జంజం నుంచి వాటర్ తీసుకురా అంటారు. అలాగే మన హిందూ సోదరులు ఎవరైనా కాశీ వైపు వెళ్తే
మిగతా వాళ్ళకి దాని విలువ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే గంగా వాటర్ మాకు కూడా కొంచెం తీసుకురండి అంటారు. ఎందుకు అంటే సైంటిఫికల్లీ ఇట్ హ్యాస్ ప్రూవెన్ దట్ దీస్ వాటర్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ దాన్ అవర్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. మనం ప్రస్తుతం తాగుతున్న మంచినీళ్ళ కన్నా గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అనేది సైంటిఫిక్ గా మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకే రైట్. ఆ 3 లక్షణాలు ఏంటంటే యాక్టివ్ హైడ్రోజన్. యాక్టివ్ హైడ్రోజన్ అనేది ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం విన్నానో ఇదేంటి H2O ఈజ్ వాటర్, రైట్. ఈ H2O లో మళ్ళీ యాక్టివ్ హైడ్రోజన్ ఏంటి? నాకు అంటే నేను సైన్స్ కొంచెం తెలుసు, నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. వాట్ ఈజ్ యాక్టివ్ హైడ్రోజన్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆల్కలైన్ అన్నది, రైట్. ఆల్కలైన్ ఏంటి? మనం తాగే నీళ్లు రంగు రుచి వాసన ఉండకుండా తటస్థ pH లో ఉండాలి అన్నప్పుడు మరి ఈ డీలింగ్ వాటర్ అంతా pH పరంగా 8.5 to 9.5 ఆల్కలైన్ ఎందుకున్నాయి, రైట్. అండ్ దాని తర్వాత మైక్రో క్లస్టర్. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ 2 సైంటిఫిక్ వాటి గురించి నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం తాగే నీటిలో సపోజ్ ఈ వాటర్, దిస్ ఇస్ ఎ గుడ్ వాటర్, ప్యూర్ వాటర్, నలకలు ఏమి లేవు, దిస్ ఇస్ డ్రింకబుల్ వాటర్. నేను ఈ వాటర్ ని కొంచెం తాగుతున్నాను, రైట్. రియలీ గుడ్ వాటర్. ఈ వాటర్ తాగడం ద్వారా ప్రస్తుతం ఇమీడియట్ గా నాకు ఎటువంటి జబ్బు రాదు, ఎందుకంటే దిస్ ఇస్ ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. కానీ వాటర్ లో, మనం తాగే వాటర్ లో, ఏ వాటర్ లో అయినా సరే 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి దట్ ఈస్ యాక్చువల్ H2O. యాక్చువల్ H2O తో పాటుగా డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేకపోతే మనకి నీటిలో ఉండే జీవులు చనిపోతాయి, అది మనందరికి తెలుసు, రైట్. అలాగే డిజాల్వ్డ్ హైడ్రోజన్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్. ఈ మినరల్స్ లో 2 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి మళ్ళీ, ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాటర్ ని pH ఇండికేటర్ టెస్ట్ కానీ లేకపోతే ఇండికేటర్ మీటర్ కానీ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్ లో మనకి ఏ రీడింగ్ వచ్చింది లేదా ఏ కలర్ కోడ్ వచ్చింది అనే దాన్ని బట్టి ఆ నీళ్లు తాగినప్పుడు మన శరీరానికి అటువంటి లక్షణాలు వస్తాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు, రైట్. ఇప్పుడు నౌ లెట్ us know a very important point. మనందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతూ ఉంటాము. కానీ ఎవరికి కూడా ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది అనేది ఎక్కడైనా చదివారా? మెడిసిన్ చదువుకునే స్టూడెంట్స్ కి తప్ప, అంటే జనరల్ గా సొసైటీలో మెడిసిన్ చదువుకునే స్టూడెంట్స్ 0.01% ఉండొచ్చు. ఈ 0.01% కి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అసలు ఆరోగ్యం ఎందుకు పాడవుతుందనే తెలియదు. కానీ ఒక విష్ఫుల్ థింకింగ్ ఉంది, ఐ వాంట్ టు బి హెల్దీ, మై ఫ్యామిలీ షుడ్ బి హెల్దీ, మా అమ్మ నాన్న అందరూ హెల్దీగా ఉండాలి అని అనుకుంటూ వాకింగ్ చేద్దాము, ఏదో చేద్దామని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ అసలు నా శరీరంలోకి ఎటువంటి లక్షణాలు పెరిగితే నా ఆరోగ్యం పాడవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ మేజర్ రీజన్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఆక్సీకరణము అంటారు తెలుగులో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఎక్కడైతే ఆక్సిజన్ టచ్ అవుతుందో అక్కడ ఎనర్జీ, అంటే కంబషన్ జరుగుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ప్లస్ ఆక్సిడేషన్ కూడా అవుతుంది. మరి దాన్ని ఆపడానికి ఏం కావాలి? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగే వాటర్ నా శరీరంలోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ కి, సెల్స్ కి వెళ్తూ, సెల్స్ కి వెళ్తున్నప్పుడు అది ఆక్సిడేషన్ లోకి తీసుకెళ్తుందా లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ ని తీసుకెళ్తుందా, ఇది మనం తెలుసుకోబోతున్నాం. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. ఓకే, ఎందుకంటే ఇమ్యూనిటీ పెరగాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి మన బాడీలో. ఓకే రైట్. దాని తర్వాత ఎసిడిక్ స్ట్రెస్. సపోజ్ నేను తాగే నీళ్ళు రోజు తాగుతున్నాను, ఒకసారి తాగితే పర్లేదు, 2 సార్లు తాగితే పర్లేదు, రోజు అదే వాటర్ రెగ్యులర్ గా లీటర్ తాగుతూ, ఓకే అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, ఆల్కహాల్ తీసుకుంటున్నాను, కాఫీ టీ తీసుకుంటున్నాను, ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్ తీసుకొస్తుందా లేకపోతే ఆల్కలైనిటీ తీసుకొస్తుందా అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మానవ శరీరాన్ని భగవంతుడు ఎలా తయారు చేశారంటే ఆల్కలైన్ ఇన్, ఎసిడిక్ అవుట్, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది, స్వెట్ వచ్చింది, ఇదంతా ఎసిడిక్, ఓకే యూరినేషన్ ఎసిడిక్, ఓకే ఇలాగా ఆల్కలైన్ ది మనకి కావాలి, కానీ మనం ఎసిడిక్ ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే ఆక్సిడేషన్ అవుతుంది, ఎసిడిక్ అవుతుంది, హైపాక్సియా కండిషన్ కూడా దారితీస్తుంది మనం రెగ్యులర్ గా తాగే వాటర్. ఇది చాలా మంది నమ్మరు, ఎందుకంటే నేను కూడా నమ్మలేదు. ఓకే, బట్ ఈ రోజు మనం చూసే ఈ డెమాన్స్ట్రేషన్ లో మీకు లైవ్ గా నేను ఇవన్నీ సైంటిఫిక్ గా నిరూపిస్తాను. ఓకే, ఇట్స్ ఇన్ఫర్మేషన్, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ద వాటర్. ఫస్ట్ ప్రాపర్టీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్. What is oxidation or what is antioxidation? Okay,
ఇక్కడ ఇంకొక చిన్న ప్రయోగం కూడా చేశాము, దాని గురించి చెప్తాను. మీరు ఒక యాపిల్ తీసుకొని సింపుల్ గా దాన్ని కట్ చేశారు. కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ అయింది, అంటే ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యింది. నేను కూడా ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యే ఉన్నాను కదా, మీరు కూడా ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యే ఉన్నారు కదా, రైట్. ఈ ఎన్విరాన్మెంట్ కి ఎప్పుడైతే ఏదైనా సరే ఎక్స్పోజ్ అవుతుందో దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లేకపోతే అది ఆక్సిడైజ్ అయిపోతుంది. నో బడీ కెన్ స్టాప్ ఇట్. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఓకే, మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎలా వస్తాయి ఏంటి నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ మిస్టర్ ఓషిరో. ఇది 2009లో ఒక కన్వెన్షన్ దగ్గర తీసుకున్న పిక్చర్. ఇది 2020లో తీసుకున్న పిక్చర్. You see the magic, right? Okay, మీరు మిస్టర్ ఓషిరో అని గూగుల్ టైప్ చేస్తే యూ కెన్ సీ హిమ్ లైవ్ అక్కడ కొన్ని ఈవెంట్స్ లో, ఆయన లేటెస్ట్ గా ఉన్న ఈవెంట్స్ లో. అలాగే నాది కూడా ప్రీవియస్ పిక్చర్, నా ప్రీవియస్ పర్సనాలిటీ ఆర్ కలర్ తెలిసిన వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. ఏం చేస్తున్నారా బాబు, నువ్వు ఇంత అందంగా తయారవుతున్నావు. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ తాగితే మనకి ఏమవుతుందంటే యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, రైట్. అసలు ఫ్రీ రాడికల్ అంటే ఏంటి, అసలు ఏజింగ్ ఎలా అవుతుంది, సెల్ ఎలా డ్యామేజ్ అవుతుంది అని ఒక లేమెన్ కి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ స్లైడ్ తయారు చేయడం జరిగింది. దిస్ ఇస్ అ ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ అంటే ఎక్కడైతే మీకు ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో దట్ ఈస్ అ ఫ్రీ రాడికల్. ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం అంటే ఏంటి, దాని ఛార్జ్ కోల్పోయింది. ఓకే, ప్రపంచంలో ఏదైనా సరే సెల్, ఆటంలో న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్, రైట్. ఎప్పుడైతే ఈ ఒక సెల్ తన ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఒక ఫ్రీ రాడికల్ గా తయారవుతుందో తన ఎలక్ట్రాన్ ని భర్తీ చేసుకోవడానికి అది పక్కనున్న సెల్స్ లోంచి లేదా పక్కనున్న ఆటం నుంచి ఎలక్ట్రాన్ స్నాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఫ్రీ రాడికల్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు ఈ ఫ్రీ రాడికల్ స్టేబుల్ అవుతుంది. ఏ ఎలక్ట్రాన్ అయితే ట్రాన్స్ఫర్ అయిన ఆటం ఉందో అది ఫ్రీ రాడికల్ అవుతుంది. దిస్ ఇస్ అ బేసిక్ సైన్స్. పిహెచ్డి అవసరం లేదు దీన్ని అర్థం చేసుకోవడానికి. చాలా మంది ఇదేదో పిహెచ్డి సైన్స్ అనుకుంటారు. ఓకే, రైట్. ఇది బేసిక్ సైన్స్. ఈ బేసిక్ సైన్స్ లో అల్టిమేట్ గా మన బాడీ ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే 37 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి మన శరీరం, రైట్. ఈ 37 లక్షల కోట్ల సెల్స్ నేను బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి, మంచినీళ్ళు తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు, కాఫీ, టీ, ఆల్కహాల్ ఏదైనా బెవరేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు, మనం తీసుకునేది యాంటీ ఆక్సిడెంట్స్ అయితేనేమో హెల్ప్ అవుతుంది, ఆక్సిడేషన్ గురి చేసేది అయితేనేమో డ్యామేజ్ చేస్తుంది. బేసిక్ సైన్స్, కామన్ సెన్స్, రైట్. అయితే ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో కానీ పానీయాల్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న సాటిస్ఫైబుల్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ పెయిరింగ్ లో లేదు, ఇక్కడ ఇలాగా మన ఇమ్యూనిటీ అనేది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి వచ్చిన సర్ప్లస్ ఎలక్ట్రాన్స్ ని ఈ ఫ్రీ రాడికల్ సెల్స్ కి డొనేట్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఈ ఫ్రీ రాడికల్ సెల్స్ ఏమవుతాయంటే మళ్ళీ హెల్దీ ఆటంగా తయారవుతుంది. దిస్ ఇస్ ఎ వెరీ బేసిక్ సైన్స్. ఓకే, అందుకనే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఫ్రూట్స్ తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోండి అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు మనకి ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తాయి. ఓకే, రైట్. యాంటీ ఆక్సిడెంట్స్ రాకపోతే ఏమవుతుంది, మనం విటమిన్స్, మినరల్స్ అన్ని తీసుకుంటున్నాము, డైజెషన్ అంతా బాగానే ఉంది, బట్ ఇమ్యూనిటీ లేదు. ఏమవుతాం, యు మే గెట్ కొలాప్స్, రైట్. ఓకే, సో ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ సబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. నౌ వీఆర్ గోయింగ్ టు కంపేర్ మనం తాగే వాటర్ లో, ప్యూరిఫైడ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకుంటున్న ఈ కెంగన్ వాటర్ గానీ, అంటే కెంగన్ వాటర్ ఇస్ ఎ బ్రాండ్ నేమ్ అండ్ సైంటిఫికల్లీ ఈ వాటర్ ఏమంటారంటే ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్, ERW. సైంటిఫిక్ నేమ్ వేరుగా ఉంటుంది. ఓకే, దాని తర్వాత AIW, ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్. ఓకే, దిస్ ఈస్ నాట్ AW, ఆల్కలైన్ వాటర్ కాదు, ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్. ఓకే, రైట్. ఇప్పుడు ORP, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనే చార్ట్ లో మనం ఉన్నాము. హోప్ ద చార్ట్ ఈస్ విజిబుల్. ఇక్కడ మనకి 2 types ఆఫ్ రీడింగ్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఆక్సిడైజింగ్ జోన్, వన్ ఈస్ యాంటీ ఆక్సిడైజింగ్ జోన్. ఓకే, అంటే మనం తీసుకునే బెవరేజెస్ ఏవైనా సరే, ఇక్కడ మనము అంటే సాలిడ్ ఫుడ్ గురించి మాట్లాడితేనేమో OLAC వాల్యూ అంటాం, ORAC. ఓకే,
ఒరాక్ వాల్యూ కాకుండా ఇప్పుడు మనం ఓఆర్పీలోకి వచ్చాం. టాకింగ్ అబౌట్ లిక్విడ్స్. ఓకే, రైట్. సో ఈ ఒరాక్ వాల్యూలో మనం తీసుకునే డ్రింక్ ఏదైనా సరే అది మనకి నెగటివ్ లో ఉంటే ఇట్ ఈస్ నాట్ డ్యామేజింగ్ అవర్ బాడీ. ఓకే, అండ్ ఇట్ అంటే ఆక్సిడేషన్ పరంగా ఇట్ ఈస్ నాట్ డ్యామేజింగ్ అవర్ బాడీ యాజ్ పర్ ఆక్సిడేషన్, అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ అవర్ బాడీ విత్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి, విటమిన్ సి మంచిది కదా? ఎస్, డెఫినెట్లీ మంచిది. అయితే ఎందుకు మంచిది? విటమిన్ సి యొక్క ఓఆర్పి వాల్యూ మనకి 0 to -100 ఉంది. అలాగే గ్రీన్ టీ అది కూడా 0 to -100 ఉంది. అలాగే కార్డ్ లివర్ ఆయిల్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా మనకి మైనస్ రీడింగ్స్ లో ఉంటాయి. ఓకే, ఫ్రూట్ జ్యూస్ పర్టికులర్లీ ఇఫ్ ద ఫ్రూట్ ఇస్ ఫ్రెష్. చాలా మంది ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్ గా తాగుతారు, ఫ్రూట్ ఫ్రెష్ గా ఉండకపోవచ్చు, రైట్? ఓకే, సో నౌ దిస్ ఇస్ ద కెంగన్ వాటర్. ఇది కెంగన్ వాటర్ మిషన్. ఈ మిషన్ నుంచి తయారు చేసిన వాటర్ ఇది. ఓకే, అలాగే మనము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్, స్పోర్ట్స్ డ్రింక్స్ ఇవన్నీ చూసాం కదా, వీటి రీడింగ్ పాజిటివ్ ఓఆర్పి లో ఉంటుంది. చెప్పండి. ఓకే, రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ దిస్ వాటర్. అయితే ఇక్కడ నేను కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్కహాల్, రైట్? ఇది చాలా మందికి ఇష్టమైన డ్రింక్. జస్ట్ అంటే మీకు కంపారిజన్ తెలియడం కోసము, అవి తాగితే మన శరీరంలోకి ఎటువంటి నేచర్ ఉంటుంది అనేది తెలియడం కోసం నేను కంపారిజన్ చెప్తున్నాను. ఓకే, అంతేగాని చాలా మంది అనుకుంటారు ఇది మంచిదా కాదా. మన సబ్జెక్ట్ ఏంటంటే కంపారిజన్. ఓకే, హౌ ద కెంగన్ వాటర్ ఈస్ బెటర్ దెన్ our regular drinking habits. Okay, right. For example, నేను కొంచెం కూల్ డ్రింక్ తాగి, చాలా మంది కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రైట్? సో how to measure ORP? There must be a tool, right? Okay, so ఈ టూల్ ని ORP పిన్ పాయింట్ ORP మానిటర్ అంటారు. ఈ ORP మానిటర్ ని ఎందుకు తయారు చేశారు అంటే, బేసికల్లీ ఆక్వాకల్చర్ మరియు మనకి ఇదేంటి స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఈ ORP మానిటర్ తోటి ORP మెజర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పర్టికులర్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో మనందరికి తెలుసు బ్లీచ్ అదే క్లోరిన్ కలుపుతారు, క్లోరినేషన్ చేస్తారు. ఎందుకు? ఎవరు పడితే వాళ్ళు అందులో దూకి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి స్కిన్ డిసీజెస్ అనేవి రాకుండా ఉండాలి, వాటర్ కూడా హెల్దీగా ఉండాలి, కంటామినెంట్ ఉండకూడదు అని చెప్పేసి, రైట్? ఓకే, అది ఎప్పుడైతే డిప్ చేసి చెక్ చేస్తారో ఆ రీడింగ్ 400 కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ రెడ్యూస్ ద క్లోరినేషన్ పార్ట్ ఆర్ దే విల్ యాడ్ సమ్ వాటర్. ఓకే, అయితే ఈ మిషన్ ని నేను ఇంకా ఆన్ చేయలేదు, ఈ టూల్ ని. ఎప్పుడైతే నేను ఈ టూల్ ఆన్ చేస్తానో అప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ప్రోబ్ ఉందో అది చాలా సెన్సిటివ్. ఓకే, అది చాలా సెన్సిటివ్, డైనమిక్ గా ఉంటుంది. చూడండి, నేను కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైల్ చేస్తున్నాను కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైల్ చేశాను కాబట్టి ఆ రీడింగ్ ఇమీడియట్ గా పెరిగిపోయింది. అంటే ఆక్సిడేషన్ ఉంటేనేమో మనకి పాజిటివ్ రీడింగ్ చూపిస్తుంది, యాంటీ ఆక్సిడేషన్ ఉంటేనేమో నెగటివ్ రీడింగ్ చూపిస్తుంది. లెట్ us చెక్. మనం ఇక్కడ తీసుకున్న శాంపిల్స్ లో ఫస్ట్ మనము రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ నుంచి చెక్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ఏ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. ఈ రీడింగ్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, పాజిటివ్ లో ఉందో నెగటివ్ లో ఉందో అని చూడండి. వాట్ ఈస్ ద రీడింగ్? ఇట్ ఈస్ నియర్లీ 240, రైట్? ఇస్ ఇట్ విజిబుల్ సార్? యా, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళాము, ఇంట్లో వాటర్ అయిపోయినాయి లేదా దాహం వేసినప్పుడు మన దగ్గర ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని తీసుకున్నాము. ఒక ఎక్స్ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాము. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం చూద్దాము. దిస్ ఈస్ నియర్లీ 249, 250, ఆల్మోస్ట్ పెద్ద ఎక్కువ తేడా ఏం లేదు. ఓకే, అలాగే సరదాగా కూల్ డ్రింక్ తాగే వాళ్ళు ఉంటారు. వావ్, చూడండి, ఇమీడియట్ గా 350కి వెళ్ళిపోయింది రీడింగ్. ఎందుకు 350కి వెళ్ళిపోయింది? కూల్ డ్రింక్ లో ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. ఏముంది అందులో? కార్బోనిక్ యాసిడ్ ఉంది. కార్బోనిక్ యాసిడ్ ఈజ్ ఆక్సిడేటింగ్
మ్యాటర్. ఓకే, ఎప్పుడైతే ఈ కూల్ డ్రింక్ నేను ఇందాక కూల్ డ్రింక్ తాగినప్పుడు నా శరీరంలోకి ఏమైంది, ఆక్సిడేషన్ వెళ్ళింది. ఎంత వెళ్ళింది, నియర్ టు 350 రేంజ్ లో వెళ్ళింది. ఓకే, దాని తర్వాత ఐఎమ్ డిపింగ్ ద ప్రోబ్ ఇన్ ఆల్కహాల్. రైట్, చూడండి ఆల్కహాల్ ఓఆర్పి కొంచెం తగ్గింది, నియర్ టు 200. రైట్, ఇస్ ఇట్ విజిబుల్? గుడ్. అంటే ఇప్పటిదాకా మనము మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ చెక్ చేసాము, ఒక ఎక్స్ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ చెక్ చేసాము, ఒక ఎక్స్ బ్రాండ్ కూల్ డ్రింక్ చెక్ చేసాము, ఎక్స్ బ్రాండ్ ఆల్కహాల్ కూడా చెక్ చేసాము. అన్ని కూడా పాజిటివ్ ఓఆర్పీలో ఉన్నాయి. అంటే మనకి ఈ రెడ్ జోన్ లో ఉన్నాయి. ఈ రెడ్ జోన్ లో ఉన్నాయి అంటే ద మూమెంట్ ఐ డ్రింక్ దెమ్ నాకు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ రావట్లేదు, ఆక్సిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మనము ఈ కెంగన్ వాటర్ కూడా చెక్ చేద్దాం. ఓ వావ్, వండర్ఫుల్. See, the moment I dipped the ORP meter probe into the Kenyan water, immediately అది ఏమైంది, మైనస్ రీడింగ్ లోకి వెళ్ళిపోయింది. ఎంత వచ్చింది, -500 to 600. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ కెంగన్ వాటర్ ని నేను కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమొస్తుంది, నాకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ మీటర్ కి ఈ వాటర్ కి ఏమైనా లింక్ ఉందా? నేనైతే అలా ఆలోచించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో డెమాన్స్ట్రేట్ చేసినంత మాత్రమే మనం ఎందుకు నమ్మాలి? సో నేనేం చేశానంటే, మనందరికి మెడికల్ షాప్ లో విటమిన్ సి చూవబుల్స్ దొరుకుతాయి కదా. ఈ విటమిన్ సి చూవబుల్స్ ని నేను ఏం చేశానంటే తెప్పించాను. తెప్పించి చెక్ చేశాను. ఈ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ లో వేసి దాని ఓఆర్పి ఏమైనా తగ్గిందా చూద్దాం. ఎందుకంటే మనందరికీ తెలుసు సైన్స్ ప్రకారం విటమిన్ సి చూవబుల్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. రైట్, ఓకే. సో ఈ విటమిన్ సి చూవబుల్స్ ని నేను మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ లో వేస్తున్నాను. అప్పుడు ఏమవ్వాలి, ఇందాక వచ్చిన రీడింగ్ ఏదైతే ఉందో అది తగ్గాలి కదా. ఒకసారి మళ్ళీ మనము రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ ది ఓఆర్పి చూద్దాము. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 200 చేంజ్. రైట్, రైట్, చూడండి ఏం జరుగుతుందో. ఈ విటమిన్ సి టాబ్లెట్స్ మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కాబట్టి ఈ రీడింగ్ తగ్గాలి. ఓకే, రైట్. కొంచెం టైం పడుతుంది. వావ్, రీడింగ్ తగ్గిందా లేదా? ఇస్ ఇట్ విజిబుల్? ఎప్పుడైతే మనము విటమిన్ సి చూవబుల్స్ మనం చూ చేస్తామో అందులో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏమవుతున్నాయి, మన బాడీలోకి వెళ్తున్నాయి. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. అయితే ఇప్పుడు ఇంకొక ఇది చేద్దాం. మళ్ళీ మనము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో పెట్టాం. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పాజిటివ్. అంటే ఎందుకు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెము కెంగన్ వాటర్ యాడ్ చేద్దాము. ఇది కెంగన్ వాటర్. యు అబ్జర్వ్ ద రీడింగ్. ఓకే, వావ్. ఇందాక విటమిన్ సి యాడ్ చేసినప్పుడు మనకి 140, 150 రేంజ్ లో ఓఆర్పి ఉంది. బట్ ఇక్కడ మనకి నెగటివ్ ఓఆర్పికి వెళ్ళిపోయింది, మైనస్ ఓఆర్పికి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి మనము ఏదైతే జనరల్ గా ఒక విటమిన్ సి తీసుకుంటామో, 2 విటమిన్ సి తీసుకుంటాము ఇన్ డే. బట్ అదే మనము కెంగన్ వాటర్ 3 to 5 లీటర్స్ తీసుకుంటాం. అంటే ఒక్కసారి మనం గ్రీన్ టీ తాగితేనే, ఒకసారి మనం విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకుంటేనే హెల్దీగా అవ్వచ్చు అని మనం భుజం తట్టుకున్నప్పుడు 3 నుంచి 5 లీటర్లు కెంగన్ వాటర్ మనం రోజు తాగగలిగితే దాని మించిన అద్భుతం ఏముంటుంది, దాని మించిన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన బాడీకి ఎలా మనం అందించగలుగుతాం. రైట్, ఓకే. అలాగే చూడండి చాలా మంది
ఇదేంటి మనకి ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఆల్కహాల్, రైట్? ఆల్కహాల్ మనకి పాజిటివ్ వార్పు ఉంటుంది, ఎందుకంటే ఆక్సిడేషన్ లో ఉంటుంది. చూద్దాం మాక్సిమం ఎంత వెళ్తుందో చూద్దాం. ఓకే, the moment I add Kenyan water in alcohol, wow, చూసారా దీని ఆక్సిడేషన్ అంతా ఏమైపోయింది? యాంటీ ఆక్సిడేషన్. ఓకే, we are not promoting consumption of alcohol, but my recommendation is ఎవరైతే ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేరో, ఓకే, వాళ్ళు ఈ కెన్యన్ వాటర్ మిషన్ ని ఇంట్లో పెట్టుకుంటే, మీరు ఆల్కహాల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు యు నో దట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఈ ఆల్కహాల్ తీసుకోవాలనుకున్నప్పుడు యు యాడ్ కెన్యన్ వాటర్. అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే ఆల్కహాల్ పాజిటివ్ ఓఆర్పి, కూల్ డ్రింక్ పాజిటివ్ ఓఆర్పి, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ పాజిటివ్ ఓఆర్పి, ఆర్ఓ వాటర్ ఆర్ ఇంట్లో మున్సిపల్ వాటర్ positive ORP. So you are adding all these and you are damaging yourself. దాని బదులు you have a Kenyan water machine at home, and whenever you want to drink alcohol, whenever you want to prepare coffee, tea, whenever you want to cook something, మీరు మజ్జిగ చేసుకోండి, సాంబార్ చేసుకోండి, ఏది చేసుకోండి, you just add Kenyan water to that particular thing. The oxidation part will be reduced, or it may go into antioxidants as well, right? ఇది అర్థమైంది అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌ నెక్స్ట్ ఏంటి is there is a clinical chart. ఈ క్లినికల్ చార్ట్ లో ఏం చెప్తున్నామంటే ఎలక్ట్రాన్స్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ ఆఫ్ ఓఆర్పి లెవెల్ వాటర్. ఇందాక మనము ఓఆర్పి లెవెల్స్ అన్ని చూసాము. మనం రెగ్యులర్ గా తీసుకునే ఓఆర్పి లెవెల్ ఎలా ఉంటుందంటే 200 to 300 మధ్యలో ఉంటుంది. మేము రోజు ఈ పని చేస్తూ ఉంటాము, చెకింగ్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్, మున్సిపల్ వాటర్ కావచ్చు, ఆర్ఓ వాటర్ కావచ్చు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా 200 to 300 రేంజ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 లీటర్ వాటర్ నేను తాగినప్పుడు నాకు ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తున్నాయి అంటే 1000 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఇన్ ఏ డే ఇఫ్ ఐఎమ్ కన్స్యూమింగ్ 3 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్, ఈవెన్ 5 లీటర్స్ తాగాను అనుకుందాం. ఓకే, 5 లీటర్స్ వాటర్ తాగినప్పుడు మనకి 1000 into 5 5000 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. అంటే ఇందాక చార్ట్ లో మనం చెప్పుకున్నట్టుగా 5000 ఫ్రీ రాడికల్స్ ని మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ను డొనేట్ చేసి 5000 హెల్దీ ఆటమ్స్ గా తయారు చేస్తుంది ఇన్. ఓకే, అదే మనం ఇప్పుడు కెన్యన్ వాటర్ చూసాము -600. ఓకే, ఈ -600 లో 10,000 crore ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇందులో 1000 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మన కంటికి ఎలా కనిపించదు, ఇందులో కూడా 10,000 to 20,000 crore ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మన కంటికి కనిపించదు. ఎవరికి తెలుస్తుంది? మన బాడీకి తెలుస్తుంది. ద మూమెంట్ ఐ డ్రింక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగాను. ఓకే, ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రాన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎలా తెలుస్తుంది? నాకేం తెలియదు, నా కంటికి ఏం కనిపించట్లేదు, ఆ పల్పు, ఆ జ్యూస్ తప్ప. బట్ ద మూమెంట్ ఐ డ్రింక్ ఇట్, మై బాడీ ఈస్ ఫీలింగ్ ద బెనిఫిట్స్. అరే వావ్, విటమిన్ ఏ వచ్చింది, విటమిన్ సి వచ్చింది, ఫైబర్ వచ్చింది, రకరకాల మినరల్స్ వచ్చాయి అని చెప్పేసి నా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కానీ, నా బాడీ మెకానిజం కానీ దాన్ని ప్రాపర్ గా వాడుకుంటూ, ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ దాన్ని డిప్లాయ్ చేస్తుంది, వాడుకుంటూ నా శరీరానికి కావాల్సిన మెయింటెనెన్స్ అనేది అది చేస్తుంది. అదే ఇప్పుడు నేను సంవత్సరాల తరబడి వాటర్ తాగుతూ, కూల్ డ్రింక్స్ తాగుతూ, కాఫీ తాగుతూ, ఆల్కహాల్ తాగుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? నా బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా నేను మంచిగానే ఉంటాను, బట్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? నాట్ డిసీజెస్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మనం అనుకుంటాం, అదేంటి నేను హెల్తీ ఫుడ్డే తీసుకుంటున్నాను, మంచి వాటరే తీసుకుంటున్నాను, బట్ స్టిల్ నాకెందుకు డిసీజ్ వచ్చింది అని సర్ప్రైజ్ అవుతాం. చాలా మంది డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు. సింపుల్ పొరపాటున మీకు షుగర్, రాంగ్ రిపోర్ట్ షుగర్ అని మీకు వచ్చింది అంటే మీ డిప్రెషన్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ఎ కెన్యన్ మెషిన్ అట్ హోమ్. ఒక్కసారి మనం ఈ మెషిన్ ని మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే అబండెన్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సిప్ ఆఫ్ కెన్యన్ వాటర్ తోటి మనం తీసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి
పిహెచ్ గురించి చూసుకుందాం. అంటే ఇప్పటిదాకా మనము ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాము. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విరుగుడు ఏంటి? హౌ టు హ్యాండిల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్? ప్రొవైడ్ అబండెంట్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్. అయితే ఇక్కడ ఇంకొక కన్సర్న్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అదేంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవద్దని చెప్తున్నారు డాక్టర్స్. ఎస్, డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవద్దని చెప్పట్లేదు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంటున్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ అ ప్యాకేజ్. అంటే ఫ్రూట్స్ ద్వారా కావచ్చు, గ్రీన్ టీ ద్వారా కావచ్చు, అంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇలా ప్యాకేజ్ ద్వారా వస్తుంది. సపోజ్ మీరు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలని చెప్పి తెగ ఫ్రూట్ జ్యూస్ తాగేశారు అనుకోండి, ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ద ఫైబర్ యూ మే గెట్ మోషన్స్, లూజ్ మోషన్స్ రావచ్చు ఫైబర్ ఎక్కువ అయిపోతే, లేదా బికాస్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ మినరల్ ఆర్ విటమిన్ ఇట్ మే కొంతమందికి అది పడకపోవచ్చు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే, మనం తాగే వాటర్ ని కెంగన్ వాటర్ గా అప్గ్రేడ్ చేసుకుని తాగుతున్నాం. అంటే మనం తాగే నీళ్ళని ఈ మిషన్ నుంచి ప్రాసెస్ చేసుకొని తాగుతున్నాం. సో వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్, రైట్? సో దిస్ ఈస్ ద బెస్ట్ సేఫ్ యాంటీ-ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇన్ ద వరల్డ్. దిస్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెస్. ఎసిడిక్ స్ట్రెస్ ఎలా వస్తుంది అసలు మన బాడీకి? అసలు ఎసిడిక్ స్ట్రెస్ అంటే ఏంటి? ఏమవుతుంది ఎసిడిక్ ఎక్కువ తీసేసుకుంటే? అసలు నేను ఎసిడిక్ తీసుకుంటున్నానా ఏదైనా? ఇలా డౌట్స్ వస్తుంటాయి, రైట్? ఓకే, చూద్దాము. ఇక్కడ మన దగ్గర కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. ఈ గ్లాసులన్నీ మనం తీసేస్తున్నాము, రైట్? ఐఎమ్ టేకింగ్ న్యూ గ్లాస్, రైట్? ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ టెస్ట్ చేద్దాం. ఓకే, కూల్ డ్రింక్. ద మూమెంట్ ఐ డ్రింక్ కూల్ డ్రింక్, నా బాడీలోకి ఆల్కలైనిటీ వెళ్తుందా, న్యూట్రల్ వెళ్తుందా, ఎసిడిక్ వెళ్తుందా, నేను ఎప్పుడు చెక్ చేయలేదు. ఎందుకంటే వీఆర్ సో బిజీ. దేనికోసం బిజీ ఉన్నాము? ఫైనాన్షియల్ హెల్త్ కోసం బిజీ ఉన్నాము. అండ్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లూజింగ్ అవర్ రియల్ హెల్త్, రైట్? ఓకే, చెప్పుకోవడానికి అందరికి చెప్తాము హెల్త్ ఈజ్ వెల్త్, కానీ హెల్త్ ని కాపాడుకోవడానికి ఏమైనా చేయండి అంటే, అబ్బా అది మా వల్ల కాదండి, అది కుదరదండి. ఓకే, రైట్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాము అసలు pH ఇంపార్టెన్స్ ఏంటి, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన శరీరంలో అంటే, మన మానవ శరీరంలో రక్తంతో సహా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్కలైన్ pH లో ఉన్నాయి. ఓకే, అంటే స్కిన్ తప్ప, చర్మము తప్ప మిగతా అన్ని ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ అది ఆల్కలైన్ నేచర్ లో, ఆల్కలైన్ స్టేటస్ లో ఉన్నప్పుడే అవి హెల్దీగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు ఎప్పుడో డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, బ్లడ్ 7.3 to 7.4 pH, లివర్ 7.2, బోన్ 7.4, హార్ట్ 7 to 7.4, 6.9 to 7.2, మజిల్స్, ప్యాంక్రియాస్ 8.0 to 8.3. ఇవి ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వీటికి సంబంధించిన డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. అంటే ఆక్సిడేషన్ రిలేటెడ్ డిసీజెస్ రావచ్చు, కానీ pH రిలేటెడ్ డిసీజెస్ రావు. ఓకే, అలాగే మీరు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నారు, కానీ pH బ్యాలెన్స్ జరగట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇమ్యూనిటీ పరంగా మీరు బాగానే ఉంటారు, కానీ pH పరంగా వచ్చే డిసీజెస్ వస్తాయి, హైపో ఆర్ హైపర్ కండిషన్స్ వస్తాయి, గ్లాండ్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం మరి? అసలు బ్యాలెన్స్ చేసుకునే కన్నా ముందు మనం ఎటువంటి డ్రింక్స్ తీసుకుంటున్నాము అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకి మార్కెట్ లో దొరికే pH టెస్ట్ ఇండికేటర్ అంటారు. నీలి లిట్మస్ పేపర్, ఎర్ర లిట్మస్ పేపర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇది pH లో కూడా మనకి బ్లూ టెస్టింగ్ లిక్విడ్ ఉంటుంది, రెడ్ టెస్టింగ్ లిక్విడ్ ఉంటుంది. నేను రెడ్ వన్ వాడుతున్నాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనం రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ ని ఒకసారి మనం pH చెక్ చేద్దాము. కన్ఫ్యూజన్ ఉండకూడదని దేని దాన్ని పెట్టాను. రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేస్తున్నాను. వావ్, ఓకే, ఇక్కడ మనకి దిస్ ఇస్ లైట్ గ్రీన్. ఇస్ ఇట్ ఫైన్? లైట్ గ్రీన్. ఓకే, అంటే మనకి 6 pH దాకా ఉంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, అంటే 5 pH. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డెన్ ఎల్లో వాటర్ తాగాము మనము. గోల్డెన్ ఎల్లో వాటర్ తాగినప్పుడు మన బాడీలో ఈ pH బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఏమవుతుంది? ద మూమెంట్ ఐ డ్రింక్ ఎనీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, నేను తాగాను,
ఏం అవ్వలేదు నాకు, ఐఎమ్ ఫైన్, బతికే ఉన్నాను, రైట్? ఓకే, బట్ ఇంటర్నల్ గా ఏం జరిగింది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏం జరిగిందంటే నా బాడీలో ఉన్న ఆల్కలైన్ బఫర్స్ ఇమ్మీడియట్ గా రిలీజ్ అయ్యి ఈ pH ని బ్యాలెన్స్ చేస్తుంది 7 కి తగ్గట్టు. అంటే నేను ఎంత ఎక్కువ ఆర్ఓ వాటర్ కానీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ తాగుతున్నానో అంత ఎక్కువగా నా శరీరంలో ఉన్న ఆల్కలైన్ బఫర్స్ విడ్రా అయిపోతున్నాయి. నేను తినే తిండి ఎసిడిక్ అయిపోతుంది, పాలు ఎసిడిక్, కూల్ డ్రింక్స్ ఎసిడిక్, కాఫీ టీ ఎసిడిక్, ఆల్కహాల్ ఎసిడిక్, వాటర్ ఎసిడిక్, తీసుకుంటూ నా బాడీలో ఉన్న బఫర్స్ అన్ని విడ్రా చేసుకుంటూ ఒక రోజు ఏమవుతుందంటే ఏదో ఒక పర్టికులర్ ఆర్గాన్ నమస్తే చెప్పేసి అంటే హైపర్ ఆర్ హైపో కండిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి యూ షుడ్ సెండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కలైన్ మినరల్స్ ఇంటూ యువర్ బాడీ. ఎలా పంపిస్తాము ఆల్కలైన్ మినరల్స్? ఇప్పుడు తీసుకునే తిండి అంతా ఫెర్టిలైజర్స్ తోటే వస్తుంది, రైట్? మనం వాటర్ ఎసిడిక్ అయిపోయింది, ఎలా వస్తుంది? అందువల్ల మెల్లిగా ఏమవుతుందంటే 35 ఇయర్స్ దాకా బాడీ మేనేజ్ చేసుకొని, ఆ ఇంజన్ మేనేజ్ చేసుకొని 35 to 40 మధ్యలో ఇట్ విల్ బ్లాస్ట్. ఏదో ఒక డిసీజ్ వస్తుంది, థైరాయిడ్, బీపీ, షుగర్, వాట్ నాట్, రైట్? ఓకే, మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి చూద్దాం. కొంతమంది విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. నీ బండిలో పెట్రోల్ బండిలో డీజిల్ పోయినా అంటే పోయడు, దానికి లాజిక్ మాట్లాడతాడు, కానీ ఈ బండిలో మాత్రం నచ్చింది మాత్రం చూసేస్తాడు, ఎందుకంటే ఇది చెప్పలేదు కదా. ఓకే, రైట్, చూడండి ఎంత డార్క్ గా ఉందో ఇక్కడ. ఇంత డార్క్ గా pH స్కేల్లో నియర్లీ ఇట్ ఈస్ 2 pH, రైట్? ఓకే, దిస్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ అగైన్ ఆల్కహాల్, రైట్? ఓకే, ఆల్కహాల్ ఆల్రెడీ ఆ కలర్ ఉంది కాబట్టి అది కొంత మనకి జనరల్ గా మనం వోడ్కా టెస్ట్ చేస్తే వోడ్కా కూడా మనకి నియర్ టు 3 pH దాకా ఉంటుంది. ఓకే, సో మరి తాగేసి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలా అవుతుంది ఫ్రెండ్స్? అవ్వదు. మరి ఎలాగ మన బాడీలో pH బ్యాలెన్స్ ఎలా జరుగుతుందంటే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ కెంగన్ వాటర్. ఓకే, ఈ కెంగన్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపిల్స్ తాగితే ఈ నేచర్ నా బాడీలోకి వెళ్తుంది, కెంగన్ వాటర్ తాగుతాను. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ pH కూడా ఏంటో మనం చూద్దాము. వావ్, దిస్ ఇస్ 9.5 pH. ఓకే, అంటే ఇందాక మనం చూసాము యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వాటర్, హీలింగ్ వాటర్ చూసాము, అండ్ ఆల్కలైన్ అని చూసాం కదా, దిస్ ఈస్ ద ఆల్కలైన్. ఓకే, అంటే ఈ మిషన్ ఏం చేస్తుందంటే మనం తాగే వాటర్ ని ఎప్పుడైతే ఈ మిషన్ లోకి ఇస్తామో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్టర్ ఏం చేస్తుంది, ఒక రా వాటర్ ని ఫిల్టర్ లోకి ఇచ్చినప్పుడు ఆ ఫిల్టర్ అంటే ఆర్ఓ టెక్నాలజీ అనుకుంది. ఆర్ఓ టెక్నాలజీ ఫిల్టర్ ఏం చేస్తుంది, బ్యాడ్ ఒకవైపు, గుడ్ ఒకవైపు, అంటే ఇంప్యూర్ ఒకవైపు, ప్యూరిటీ ఒకవైపు పంపించేస్తుంది కదా. అలాగే ఈ కెంగన్ మిషన్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ ప్రొడ్యూస్ చేసే కన్నా ముందు రెగ్యులర్ వాటర్, ఈ వాటర్ ని కదా ఇప్పుడు దాకా మనం ఈ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ వాటర్, ఇంట్లో ఫిల్టర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ తాగుతున్నాం కదా, ఆ వాటర్ ని ఎప్పుడైతే మనం కెంగన్ మిషన్ లోకి ఇస్తామో ఇట్ విల్ గివ్ 2 స్ట్రీమ్స్, 2 భాగాలుగా విడగొట్టేసి ఒక సైడ్ అంతా ఎసిడిక్ ఉన్న వాటర్, ఒక సైడ్ అంతా ఆల్కలైన్ ఉన్న వాటర్ ఇస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మెషిన్. వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ టు దిస్ వాటర్, రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. మనం ఏదో సున్నం కలిపేసి ఇంకోటి కలిపేసి మనం pH పెంచడం లేదు. వీఆర్ రిమూవింగ్ ఎసిడిక్ సో దట్ ఆల్కలైన్ మిగులుతుంది. అలాగే ఇప్పుడు మనము రైట్ నౌ ఇందాక నుంచి నేను కెంగన్ వాటర్ తాగుతున్నాను. తాగినప్పుడు ఏమైందంటే యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్తున్నాయి, అలాగే ఆల్కలైన్ మినరల్స్ కూడా నా బాడీలోకి వెళ్తున్నాయి. మరి ఈ ఆల్కలైన్ మినరల్స్ ఏమవుతాయి, ఆల్కలైన్ బఫర్స్ గా స్టాక్ లోకి వెళ్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. వావ్, ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎసిడిక్ ని ఆల్కలైన్ మినరల్స్ తో మనం ఎప్పుడైతే సఫిషియెంట్ చేస్తున్నామో ఆ ఎసిడిక్ నేచర్ యొక్క స్టేటస్ అంతా కూడా ఆల్కలైన్ లోకి వెళ్ళిపోయింది. అంతే అయితే చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అబ్బే కూల్ డ్రింక్స్ చాలా విపరీతంగా తాగుతుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని దేవుడు కూడా కాపాడు, బికాస్ యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ బై డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కోవడం అంటే. ఓకే, అయితే ఇందాక నేను కెంగన్ వాటర్ తాగినప్పుడు ఇలా మారింది కదా. సపోజ్ నేను మీ దగ్గరికి వచ్చాను,
మీరు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. ఓకే, కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో బాడీలో మనకి. ఓ మై గాడ్. See my dear friends, your body is a chemical factory. చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు, యువర్ బాడీ ఈజ్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో మీరు ఏది పంపిస్తే దాన్ని బట్టి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మీరు ఆర్ఓ వాటర్, మున్సిపల్ వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, కాఫీ, టీ అన్ని పంపించేసి హెల్దీగా ఉండాలి అంటే అవ్వదు. యూ షుడ్ హ్యావ్ కెంగన్ వాటర్. దిస్ ఇస్ ద టైమ్ టు అప్గ్రేడ్ టు కెంగన్ వాటర్, రైట్? ఓకే, నెక్స్ట్ ఇవి కొన్ని సింటమ్స్ ఉన్నాయి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఓకే, ఎనీథింగ్? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? గుడ్. సో నెక్స్ట్ మనము కొన్ని Going well. Sir, everything is fine? Going well. Yeah, great. Perfect. So now we are entering to the third demonstration. అంటే డిసీజ్ రావడానికి మూడు రీజన్స్ ఉన్నాయి కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్ అండ్ హైపాక్సియా కండిషన్. హైపాక్సియా కండిషన్ అంటే ఆక్సిజన్ రీచ్ అవ్వకపోవడం సెల్స్. ఓకే, నాట్ ఓన్లీ ఆక్సిజన్, సమ్ టైమ్స్ మన సెల్స్ లో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా రీచ్ అవ్వకపోవచ్చు. ఎలా తెలుస్తుంది మనకు తెలియదు. న్యూట్రియంట్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వదో కొన్ని రోజుల తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చేసి మనకి ఏదో కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా ఎలా చూసుకోవాలి అంటే, మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ద్వారా ఏదైతే న్యూట్రిషన్ మన లోపలికి వెళ్తుందో అది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఈ డిస్ట్రిబ్యూట్ చేసే మెకానిజం ఎవరండి బాడీలో? కొన్నిటిని బ్లడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, కొన్నిటిని వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ మన బ్లడ్ లో 83% వాటరే ఉంటుంది. కాబట్టి I strongly feel that the water is playing a very key role in distributing or spreading or supplying the required nutrients to the cell. ఎందుకంటే సెల్ లోకి వాటర్ తప్ప బ్లడ్ వెళ్ళలేదు. సో అల్టిమేట్లీ మనం తాగే నీళ్ళే మనం తీసుకునే న్యూట్రిషన్ ని టాప్ టు బాటమ్ సప్లై చేయగలుగుతాయి. సో మనం చూద్దాం, ఒక చిన్న ఇందాక చెప్పాను కదా ఒక మ్యాజిక్ లాగా ఉంటుందని చెప్పేసి. నేను ఇప్పుడు టీ బ్యాగ్, ఒక టీ బ్యాగ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక టీ బ్యాగ్ తీసుకున్నాను. ఇది మనం తయారు చేయలేదు, టెక్లీ కంపెనీ తయారు చేశారు. ఇట్స్ వెరీ గుడ్ బ్రాండ్. ఓకే, ఈ టెక్లీ టీ బ్యాగ్ ని మనం ఇక్కడ పెట్టాము. సార్ కెన్ యూ రిమూవ్ దిస్? థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ ఫర్ సపోర్టింగ్ us. యా ఫైన్. సో ఇక్కడ మన దగ్గర 6 గ్లాసులు ఉన్నాయి, 6 గ్లాసులు ఉన్నాయి. ఈ 6 గ్లాసుల్లో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మ్యాజిక్ లాంటిది చేద్దాము టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ అవర్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. రైట్. ఒక 5 minutes లో మనకి డెమాన్స్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. ఓకే, 5 minutes లో డెమాన్స్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. ఇట్ లుక్స్ లైక్ ఎ మ్యాజిక్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నన్ను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నా స్లీవ్స్ లో ఏం మ్యాజిక్ లేదు, బట్ మ్యాజిక్ ఈస్ దేర్ ఇన్ ద వాటర్. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ టీ బ్యాగ్. ఈ టీ బ్యాగ్ లో గ్రీన్ టీ ఉంది. ఈ గ్రీన్ టీని మనం ఎలా తయారు చేసుకుంటాము? వాటర్ ని బాయిల్ చేస్తాము, బాయిల్ చేసి కప్ లో వాటర్ పోసుకొని గ్రీన్ టీ డిప్ చేస్తాం బ్యాగ్ ని. ఓకే, బ్యాగ్ లో గ్రీన్ టీ ఎప్పుడైతే డిప్ చేస్తామో గ్రీన్ టీ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుందా? లేకపోతే టీ బ్యాగ్ చిరిగిపోయి గ్రీన్ టీ బయటకు వస్తుందా? రాదు. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఆ వాటర్ గ్రీన్ టీ బ్యాగ్స్ కి ఉన్న పోర్స్ లోంచి లోపలికి వెళ్ళి గ్రీన్ టీని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్, సైంటిఫికల్ గా జరుగుతుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు చూద్దాము. మనందరికి తెలుసు రూమ్ టెంపరేచర్ వాటర్ లో మనకి గ్రీన్ టీ తయారు కాదు. ఓకే, జస్ట్ ఐఎమ్ డిప్పింగ్ ద గ్రీన్ టీ బ్యాగ్. డ్రైగా ఉన్న గ్రీన్ టీ బ్యాగ్ డిప్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కెంగన్ వాటర్ లో డిప్ చేశాను. 1
2, 3, 4, 5. వావ్, చూసారా ఎంత అద్భుతంగా గ్రీన్ టీ తయారైందో. అంటే ఈ గ్లాస్ లో ఉన్న కెంగన్ వాటర్ ఈస్ ఏబుల్ టు పెనిట్రేట్ త్రూ దిస్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అండ్ ఇట్ కెన్ అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రీన్ టీ. చాలా మందికి అర్థమైంది. ఓకే, ఈ డ్రైగా ఉన్న టీ బ్యాగ్ ని నేను డిప్ చేసినప్పుడు ఇంత టీ తయారవుతుంది. జనరల్ గా ఆల్రెడీ డిప్ చేసిన టీ బ్యాగ్ ని నేను ఇంకో గ్లాస్ లో డిప్ చేస్తాను, చూద్దాం. రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ 1, 2, 3, 4, 5. there is no absorption of green tea. అంటే ఎందుకు అంటే ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందంటే H2O ని, కానీ ఆ H2O మాలిక్యూల్స్ 15 to 20 మాలిక్యూల్స్ ఒక జట్టులాగా ఉన్నాయి. అందువల్ల ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పేపర్ నుంచి లోపలికి వెళ్ళలేకపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ పేపర్ లోంచే లోపలికి వెళ్ళలేని వాటర్ మన సెల్ లోకి ఎలా వెళ్తుంది అంటే చాలా టైం పడుతుంది, వెళ్తుంది, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే ఆ లోపు ఆ సెల్స్ చనిపోవచ్చు, హైపాక్సియాకి గురి కావచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కి గురి కావచ్చు. అంటే మీరు ఏదైతే టాబ్లెట్స్ వేసుకుంటున్నారో, మీరు ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నారో, మీరు ఏదైతే వెజిటబుల్స్ తీసుకుంటున్నారో దాని యొక్క నేచర్ ఆ సెల్ కి రీచ్ అయ్యేలోపు సెల్ చనిపోయి ఉండొచ్చు. రియల్లీ పాథటిక్ సిచ్యుయేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చూద్దాము మళ్ళీ మనం కెంగన్ వాటర్ లో డిప్ చేద్దాము. 1, 2, wow, 3, 4, 5. చూసారా, ద మూమెంట్ యూ డ్రింక్ కెంగన్ వాటర్, ద మూమెంట్ యూ డిప్ ద టీ బ్యాగ్ ఇన్ ద కెంగన్ వాటర్ ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, దాని తర్వాత స్ప్రెడబిలిటీ కూడా చూపిస్తుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసుకున్న దాన్ని స్ప్రెడ్ చేయాలి కదా, కొన్ని లక్షల సెల్స్ కి, కొన్ని కోట్ల సెల్స్ కి, కొన్ని మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి స్ప్రెడ్ చేయాలి. అది కూడా చూద్దాము. ఓకే, మళ్ళీ చూద్దాము. Second time we are dipping in the regular drinking water. This is also water and Kangen water is also water. Okay, చూడండి నేను మళ్ళీ 5 to 6 times డిప్ చేశాను. నో అబ్జార్ప్షన్. నో అబ్జార్ప్షన్ ఎందుకు అంటే గ్రీన్ టీ లోపల ఉండిపోయింది, ఈ వాటర్ వెళ్ళలేకపోతుంది. రైట్, మళ్ళీ ఒకసారి థర్డ్ టైం అగైన్ 1, 2, 3, 4, 5. వావ్, వాట్ an absorption. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ 1, 2, 3, 4, 5. చూసారా, నో అబ్జార్ప్షన్ ఆర్ వెరీ లెస్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే దాన్ని బాయిల్ చేస్తే అబ్జర్వ్ అవుతుంది. ఎందుకు బాయిల్ చేసినప్పుడు మీకు ఆ క్లస్టర్ బ్రేక్ డౌన్ అవుతుంది, బుడగలు వస్తుంటాయి కదా. దట్ బబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ క్లస్టర్స్ ఇంటూ స్మాలర్ క్లస్టర్స్. అప్పుడు ఈ పేపర్ నుంచి లోపలికి వెళ్ళగలుగుతుంది, అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఓకే, రైట్. నా ఇంకొక ఫైనల్ అంటే 1 minute. కెన్ ఐ హావ్ 2 more glass? ఈ గ్లాస్ ఇవ్వండి, ఈ గ్లాస్. ఓ నైస్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక్కడ చూడండి స్ప్రెడబిలిటీ టెస్ట్ అంటారు దీన్ని. నేను స్ప్రెడబిలిటీ టెస్ట్ అని చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, కావాలని నేను ఒక దానిలో ఎక్కువ వాటర్, ఒక దానిలో తక్కువ వాటర్ తీసుకున్నాను కావాలని. రైట్, ఎందుకంటే మీకు తేడా తెలియదు. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఒక గ్లాస్ లో చాలా ఎక్కువ క్వాంటిటీ గ్రీన్ టీ ఉంది, అంటే చాలా గాఢంగా ఉంది, క్వాంటిటీ పరంగా కూడా ఎక్కువ ఉంది. ఓకే, ద అదర్ గ్లాస్ లో క్వాంటిటీ తక్కువ ఉంది, గాఢత కూడా తక్కువ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఎక్కువ వాటర్ ఉన్న, అంటే ఎక్కువ గ్రీన్ టీ ఉన్న గ్లాస్ లో నేను మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాను. దాని స్ప్రెడబిలిటీ ఎలా ఉందో చూడు. ఓకే, చూస్తున్నారు కదా, లైట్ గా డైల్యూట్ అయిపోతుంది. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ ఉంది, అందులో మనము రెగ్యులర్ వాటర్ యాడ్ చేసినప్పుడు స్ప్రెడబిలిటీ ఏముంటుంది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వావ్ 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 వావ్, ద మోర్ యు ఆర్ యాడింగ్ ద మోర్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. దిస్ ఇస్ రియల్లీ ఫెంటాస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అల్టిమేట్లీ మనం సంపాదించిన డబ్బుతో మంచి ఫుడ్, మంచి సప్లిమెంట్స్, మంచి మెడిసిన్స్ తీసుకుంటాం కదా, అసలు అది బాడీలోకి స్ప్రెడ్ అవ్వాలి కదా. స్ప్రెడ్ అవ్వకపోతే ఏమవుతుంది, యు ఆర్ ఈటింగ్, ఎంజాయింగ్, బట్ అది ఇట్ ఈస్ నాట్ రీచింగ్ టు ద సెల్స్. టాప్ టు బాటమ్ 37.2 trillions ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అన్ని సెల్స్ కి న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ ఫైనల్ గా అందచేయగలిగేది
వాటర్ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద డెమాన్స్ట్రేషన్. ఇది చాలా సింపుల్ కామన్ సెన్స్ డెమాన్స్ట్రేషన్. ఈ డెమో చూసిన వాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఏదో సైంటిస్టులు మాట్లాడుకోవాలా, పిహెచ్డి వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడుకోవాలనే అవసరం లేదు. ఓకే, ఇది ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ ఈ వాటర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు మీకు ఎవరైతే ఈ రికమెండ్ చేశారో ఈ డెమాన్స్ట్రేషన్ ని, వాళ్ళని ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అడగండి. ఈ మిషన్ ని మీరు ఎలా మీ ఇంట్లోకి తెచ్చుకోగలుగుతారు, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది. దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అండ్ దే విల్ హెల్ప్ యూ టు buy the machine, appropriate machine for your family. Okay, this is a SD501 machine. Okay, ఈ machine నుంచి మనకి 5 types of water వస్తాయి. ఇప్పటిదాకా మనం చెప్పింది కేవలం ఒక వాటర్. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం డ్రింకింగ్ వాటర్ లోనే ఇంత సబ్జెక్ట్ ఉంది ఈ మిషన్ నుంచి వచ్చింది. చాలా మంది ఏం చేస్తారంటే ఫిల్టర్ అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిల్టర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీ ఇంట్లో ఆర్ఓ మిషన్ ఉంటుంది కదా, అది ఫిల్టర్. ఓకే, that cannot give you different types of water. Okay, but this machine is a medical device certified in Japan. Okay, I am very fortunate that ఈ machine నేను last 5 years నుంచి వాడుతున్నాను. ఓకే, ఈ machine లో చూడండి, this is Kangen water. ఓకే, Kangen water లో మనకి 8.5 pH to 9.5 pH వాటర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్ వస్తుంది. దాని తర్వాత న్యూట్రల్ pH క్లీన్ వాటర్ వస్తుంది. దాని తర్వాత acidic pH బ్యూటీ వాటర్ వస్తుంది. దాని తర్వాత స్ట్రాంగ్ acidic అండ్ స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. దిస్ ఈస్ హెల్దీ డ్రింకింగ్ అండ్ కుకింగ్ వాటర్. ఓకే, సి 8.5 to 9.5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వైల్ టేకింగ్ మెడికేషన్ అండ్ ప్రిపేరింగ్ బేబీ ఫార్ములా 7 pH. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ వాటర్. బ్యూటీ వాటర్ కి నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, నా పాత పిక్స్ చూపిస్తాను. ఎవరైనా కావాలంటే నా వాట్సాప్ చేయండి. ఐ విల్ సెండ్ యూ మై 2015 ప్రీవియస్ పిక్స్ పంపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం నల్లగా మొత్తం. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఐ యూస్ టు ట్రావెల్ 150 kilometers per day in a day. ఓకే, రైట్. దాని తర్వాత స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్. ఇట్ విల్ హెల్ప్ యూ టు రిమూవ్ పెస్టిసైడ్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనం తీసుకుంటున్న ఆహారంలోంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ గా స్ప్రే చేసిన పౌడర్ కోటెడ్ కానీ ఇంకోటి ఏమైనా అవి తీసేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. ఇట్ విల్ హెల్ప్ యూ టు శానిటైజ్ యువర్ బాడీ. అంటే మనకి అథ్లెటిక్ ఫుడ్ కానీ లేకపోతే రకరకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి. స్కిన్ డిసీజెస్ ని తగ్గించడానికి, అలాగే మౌత్ వాష్ లాగా ఉపయోగపడుతుంది. రైట్, సో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత అసలు టెక్నాలజీ ఏంటి? టెక్నాలజీ ఏంటి అంటే ఈ మిషన్ లో మనం ఏమి యాడ్ చేయము. మనం తాగే వాటర్ లోనే ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. ఈ ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఉంటేనేమో పిహెచ్ ఆల్కలైన్ గా కనిపిస్తుంది. ఎసిడిక్ మినరల్స్ ఎక్కువ ఉంటేనేమో పిహెచ్ ఎసిడిక్ గా కనిపిస్తుంది. అంటే మనం తాగే ప్యూరిఫైడ్ వాటర్ అంతా కూడా అన్ఫార్చునేట్లీ పిహెచ్ వైజ్ గా చూసుకుంటే అది ఎసిడిక్ లో ఉంది. ఓకే, రైట్. సో ఈ మిషన్ ఏం చేస్తుంది? ఈ మిషన్ లో కంటే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ నుంచి వాటర్ ప్రాసెస్ అయ్యి ఇది ఒక చాంబర్ ఉంటుంది. ఈ చాంబర్ లోకి వాటర్ ఎప్పుడైతే వెళ్తుందో, ఇక్కడ చూసారా ప్లస్ మైనస్ అనే ఉన్నాయి కదా, ఇవన్నీ ప్లేట్స్ అన్నమాట. యానోడ్ క్యాథోడ్ ప్లేట్స్ అన్నమాట. ఈ మిషన్ రన్ చేయడానికి మనకి పవర్ సప్లై అవసరం పడుతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ లోపలికి వెళ్తుందో, మన వాటర్ లో ఉన్న మినరల్స్ సెపరేట్ అయిపోయి మనకి ఆల్కలైన్ మినరల్స్ ఉన్న వాటర్ ఒక సైడ్, ఎసిడిక్ మినరల్స్ ఉన్న వాటర్ ఒక సైడ్ వస్తుంది. ఓకే, దాంతో పాటుగా దాన్ని మనం డ్రింకింగ్ వాటర్ ఏమో కెంగన్ వాటర్ అంటాము. ఎసిడిక్ వాటర్ కూడా మనకి బై ప్రొడక్ట్ వస్తుంది. రైట్, దాని తర్వాత ఈ మెషిన్ తయారు చేసే ఫ్యాక్టరీ కానీ, ఓకే, ఈ మెషిన్ కి కానీ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా ఓపెన్ డాక్యుమెంట్స్. యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేషన్ ఇన్ ద వెబ్సైట్, కంపెనీ వెబ్సైట్ energic.co.in లో కానీ energic.com వెబ్సైట్ లో కానీ మీరు చూడొచ్చు. రైట్, అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్. ఓకే, ఈ మెషిన్స్ ని మీ ఫ్యామిలీకి ఏ మెషిన్ సూటబుల్ అవుతుంది అనేది మిమ్మల్ని ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళని పర్సనల్ గా మీరు మాట్లాడండి. ఓకే, సో దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్. RO water is pure water, but it may not be healthy water. But Kangen water is pure and healthy water. My dear friends, this is my presentation. Thank you so much. Back to the host.